హాయ్, వెల్కమ్ టు ఏఐటీవీ. నేను ఓడిపోవడానికి సిద్ధం, కానీ నా జనాల కోసం పోరాటం ఆపను. పారిపోవడానికి వస్తాం రాజకీయాలకి, నిలబడటానికి, జెండా పాతడానికి, జెండా ఎగరేయడానికి వచ్చాం. ఒకే ఒక్క నినాదంతో మొదలైన ప్రస్థానం నేడు ఏపీ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారింది. రెండు 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో రికార్డు సృష్టించిన జనసేనాని ఇప్పుడు డిప్యూటీ సీఎంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. పంచాయతీరాజ్ నుండి అడవి బిడ్డల వరకు పవన్ మార్క్ ఎక్కడ కనిపిస్తుంది? రాబోయే 2029 ఎన్నికల్లో జనసేన కింగ్ మేకర్ కాదు, కింగ్ కాబోతుందా? లోతైన విశ్లేషణ మీకోసం. పాయింట్ నెంబర్ 1, పాలనలో పవన్ మార్క్. పల్లె పండుగ నుండి అమరజీవి జలధార వరకు గత 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ కేవలం ఒక నాయకుడిగానే కాకుండా అడ్మినిస్ట్రేటర్గా తనను తాను నిరూపించుకుంటున్నారు. ఇక పంచాయతీరాజ్ విప్లవం విషయానికి వస్తే పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో 53,000కు పైగా అభివృద్ధి పనులను ప్రారంభించి గ్రామీణ వ్యవస్థలో ప్రక్షాళన చేశారు. ఇక అమరజీవి జలధార విషయానికి వస్తే 7,910 కోట్లతో 1 కోటి మందికి పైగా ప్రజలకు సురక్షితమైనటువంటి మంచినీరు అందించే బృహత్తర ప్రాజెక్ట్ని పట్టాలెక్కించారు. ఇక పర్యావరణం హనుమాన్ ప్రాజెక్టు విషయానికి వస్తే అడవుల సంరక్షణ మరియు వన్యప్రాణుల రక్షణ కోసం టెక్నాలజీని వాడుతూ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇక పాయింట్ నెంబర్ 2, రాజీ లేని నాయకత్వం, పొత్తు ధర్మం వర్సెస్ పార్టీ బలోపేతం. ఎస్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ ఒక వ్యూహాత్మక మార్పుకు లోనైంది. కూటమిలో బ్యాలెన్స్ చేసుకుంటూనే, టీడీపీతో పొత్తులో ఉంటూనే ఎక్కడా తన పార్టీ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా క్యాడర్ బలోపేతం విషయంలో నాగబాబు మరియు నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో గ్రామ స్థాయి నుండి పార్టీ నెట్వర్క్ను పటిష్టం చేస్తున్నారు. జీతం తీసుకోకుండా పనిచేయడం, క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరగడం ద్వారా ప్రజల మనిషి అనే ముద్రను మరింత బలంగా వేసుకున్నారు. ఇక పాయింట్ నెంబర్ 3, 2029 ఎన్నికలపై ఇంపాక్ట్. జనసేన లక్ష్యం ఇదేనా? రాబోయే ఎన్నికల నాటికి ఏపీ రాజకీయ చిత్రం ఎలా ఉండబోతుంది? ఇక 2024లో సాధించిన 21కి 21 క్లీన్ స్వీప్ రికార్డును 2029లో మరింత పెంచుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక యువత మరియు మహిళా ఓటర్ల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గ్లామర్కు తోడు ఇప్పుడు గవర్నెన్స్ యాడ్ అవ్వడం వల్ల మహిళా ఓటర్లలో ఆదరణ పెరిగింది. ఇక కూటమి భవిష్యత్తు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారికి పవన్ అండగా నిలుస్తూనే మరోవైపు జనసేనను స్వయం ప్రతిపత్తి కలిగిన శక్తిగా ఎదిగేలా చేస్తున్నారు. భవిష్యత్తులో జనసేన రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇక విశ్లేషకుల విశ్లేషణ విషయానికి వస్తే ఒకప్పుడు కేవలం సినిమా హీరోగా చూసిన వారే ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఒక పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడిగా చూస్తున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చూపుతున్న చొరవ ప్రత్యర్థులకు కూడా సవాలుగా మారింది. 2024లో మార్పు తెచ్చిన పవన్ 2029లో రికార్డు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారు. సో మొత్తానికి జనసేన 2 ఏళ్ల పాలన నిశ్శబ్ద విప్లవంలా సాగుతుంది. పవన్ కళ్యాణ్ విజన్ ఏపీ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఐటీవీ ఛానల్.